తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటున్నామన్నారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఏఈఓ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తప్పులకు తాము తిట్లు తింటున్నామని చెప్పారు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైంది, చాలా ఆవేదన కలిగించింది. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండల వారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. పోలీసులు పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవడం, పేరున వారొక్కరికి, ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకుని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటామా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంగతి. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి. అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, పోలీసుకు కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. 2500 మంది జరిగితే వచ్చింది. దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు చామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది. రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాలని మాన్పలేం. ఆ ట్రామా, శారీరక గాయాలు మాన్తాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూశారు ఇప్పుడే. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం.